హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను డే 19 సెప్టెంబర్ 20 ఎపిసోడ్ రివ్యూతో. మనకైతే తెలిసిందే ఈ వీక్లో ప్రభావతి 2.0 టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేశారు అన్న దాని గురించి. ఇదైతే ప్రభావతి ఇంతకుముందు సీజన్స్లో సీజన్ 5 అనుకుంటా, 5 or 6లో ఒకసారి ప్రభావతి టాస్క్ ఎగ్స్ కలెక్షన్ టాస్క్ జరిగింది. అలాగే ఇప్పుడు సేమ్ ఎగ్ కలెక్షన్ టాస్క్లో టీమ్ శక్తి అయితే క్లాన్ శక్తి అయితే సూపర్గా అందరు కోఆర్డినేషన్ బాగా ఆడారు. వాళ్ళ కోఆర్డినేషన్ చాలా బాగుంది. టఫ్ ఫైట్ ఇచ్చారు ఆపోజిట్ క్లాన్కి, అది మాత్రం గుడ్. బట్ ఆ టాస్క్ ఆడేటప్పుడు ఆ టాస్క్లో అయితే పృథ్వీ అస్సలు చాలా అగ్రెసివ్గా ఆడాడు. అవతల అసలు అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారా ఏది ఆలోచించకుండా అమ్మాయిలను కూడా ఇష్టం వచ్చినట్టు ఇట్లా నూకి అట్లా పడేస్తున్నాడు. అబ్బాయిలు ఉన్నంత స్ట్రాంగ్గా అమ్మాయిలు అయితే ఉండలేరు. ఎంత ఏ లెవెల్కి వెళ్ళినా అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్ అన్నా సరే అంత స్ట్రాంగ్ అయితే అమ్మాయిలు ఉండరు. కొంచెం చూసి హ్యాండిల్ చేస్తే బాగుండు పృథ్వీ అన్న అయితే అనిపించింది నాకు. అంత అగ్రెసివ్ మోడ్కి వెళ్ళిపోకుండా ఒక టాస్క్ నువ్వు ఓడిపోయినంత మాత్రాన అక్కడ నష్టపోయేది ఏమి ఉండదు. బట్ అదే మీరు నెట్టే విషయంలో ఎవరికైనా ఏదైనా దెబ్బ తాకితే మాత్రం చాలా లాసే కదా. సో అది కొంచెం చూసుకోవాలి పృథ్వీ అయితే. చాలా అసలు నచ్చలేదు అతని బిహేవియర్ మాత్రం ఈ టాస్క్లో. అండ్ అతను అట్లాగే మన ఆదిత్య అన్న పైకి కూడా అసలు చేతి చూపిస్తూ ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ అసలు ఆయన మీదకి వెళ్ళిపోయినాడు. అట్లీస్ట్ ఆయన ఏజ్ కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అసలు రెస్పెక్ట్ ఇవ్వకుండా అట్లా ఎట్లా ఉంటారు? మరి ఎంత టాస్క్ అయినంత మాత్రం గెలవాలి అన్న దానికి టాస్క్కి గెలవడంతో పాటు మీ బిహేవియర్ కూడా ఇంపార్టెంటే బిగ్ బాస్ హౌస్లో. సో అది గుర్తుపెట్టుకొని చేయాలి. అట్లాగే ఆ టాస్క్ ఆడేటప్పుడు కూడా ప్రేరణ ఒక వర్డ్ యూజ్ చేసింది, క్యారెక్టర్ లెస్ అని చెప్పేసి. విష్ణుప్రియనైతే అంది. ఎవరి క్యారెక్టర్ ఏంటి అని మీకెందుకండి? అసలు క్యారెక్టర్ లెస్ అన్న వర్డ్ అనే కరెక్ట్ వర్డ్ కాదు. ప్రేరణ చాలా రాంగ్ ఆ వర్డ్ యూజ్ చేయడం. సో దానివల్ల సీత అండ్ విష్ణుప్రియ తన మీద కొంచెం గ్రడ్జ్ తీర్చుకోవాలి అన్న విషయంలో మాత్రం అన్నట్టుగా తన మీదకి ఫైట్కి అయితే వెళ్ళినట్టు అనిపించింది. విష్ణుప్రియ అండ్ సీత వాళ్ళిద్దరు ఒక క్లాన్ కాబట్టి సో ఒకరిని పట్టుకుంటే ఇంకొకరు వెళ్ళారు సపోర్ట్కి, అది కూడా తప్పేం కాదు. వాళ్ళ ప్లాన్కి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు విన్ అయ్యారు. మీరు ఒకరిని పట్టుకున్నారు కదా మేము వెళ్ళొద్దు మాకు మానవత్వం ఉండాలి అని ఆలోచిస్తే ఏ టాస్క్ కూడా గెలవలేరు. టాస్క్ అంటేనే కొంచెం ఫైట్ చేసి ఎలాగోలాగా విన్ అవ్వాలని ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. అండ్ అభయ్ మాత్రం ఆ టాస్క్లో ఆ క్లాన్ చీఫ్ అయి ఉండి వాళ్ళ క్లాన్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేశారు ఆ టాస్క్ గెలవడం కోసానికి. లాస్ట్ మినిట్ వరకు మంచి ఫైట్ ఇచ్చారు ప్రేరణ అండ్ యష్మి ఆపోజిట్ క్లాన్తో. ఈవెన్ దో వాళ్ళ టీంలో క్లాన్లో ఈక్వల్ మెంబర్స్ లేకపోయినా నబీల్ మనకైతే సంచాలక్గా వివరించారు. సో ఫస్ట్ రౌండ్ తర్వాత తన వాళ్ళ దగ్గర ఎక్స్ తక్కువ ఉండడం వల్ల తను సంచాలక్ లాగా వెళ్ళిపోయాడు. అయినా మంచి టఫ్ ఫైట్ ఇచ్చారు యష్మి అండ్ ప్రేరణ. వాళ్ళకి అట్లీస్ట్ సపోర్ట్ చేయకుండా వెళ్ళి ఒక చైర్ పైన కూర్చొని కాలు వేసుకొని నేనైతే ఆడను ఏమైనా అనుకోండి నేను ఆడను రబై అన్న విధంగా మాట్లాడుతుంది. అండ్ ఆయన మాట్లాడే విధానం కూడా బాగాలేదు. బిగ్ బాస్ టాస్క్లు పెట్టింది ఆడడానికి కొట్లాడడానికే, దాన్ని కొట్లాడితే మీకు కంటెంట్ రావడానికే కదా పెట్టింది. సో ఇదేం టాస్క్, ఇది వన్ సైడెడ్గా ఉంది, అసలు బిగ్ బాసే కరెక్ట్ కాదని. బిగ్ బాసే కరెక్ట్ కాదన్నప్పుడు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావన్నా? అక్కడికి వెళ్ళావనంటే అక్కడ రూల్స్ అన్నీ నువ్వు పాటించాల్సిందే. ఆ రూల్స్ అన్నీ మర్చిపోయి నేను ప్రతి టాస్క్లో నాకు అన్ఫేర్ జరిగింది అని చెప్పేసి ఇంతకుముందు సంచాలక్గా ఎవరో సోనియా ఉన్న టాస్క్ కూడా సంచాలక్ తను ఉన్నప్పుడు ఒక టాస్క్ జరిగింది బెలూన్స్ టాస్క్. ఆ బెలూన్స్ టాస్క్లో కూడా నాకు అన్యాయం జరిగింది, అన్యాయమే కాదని చెప్పేసి అప్పుడు కూడా వదిలేసి వెళ్ళి సైడ్కి కూర్చున్నాడు. మళ్ళీ ఇంకొక టాస్క్లో మణికంఠ సంచాలక్గా ఉన్నప్పుడు మాత్రం నువ్వు టీంకి చెప్పాల్సింది అని తనతో ఫైట్ చేశాడు. నువ్వు అదే మణికంఠతో ఫైట్ చేసిన విధంగా సోనియాతో ఫైట్ చేయలేదు. బట్ మీకు బయట నుంచి కనెక్షన్ ఉందేమో, ఉండొచ్చు. అయినా కానీ అక్కడికి వెళ్ళిన గేమ్ అన్నప్పుడు గేమ్ అయినప్పుడు మీరు సోనియాని అడిగినా పర్వాలేదు, ఎందుకు మీరు కరెక్ట్ డెసిషన్ ఇవ్వలేదని. సో అక్కడ కూడా గివప్ ఇచ్చేశాడు. సో అభయ్ అన్న ఏ క్లాషెస్ లేకుండా ఏ గొడవ లేకుండా ఓన్లీ అమ్మాయిలు ఆడినట్టు మెల్లమెల్లగా ఆడుకొని దాక్కొని ఆడుకుందాం, గెలిస్తే గెలుస్తాం లేదంటే లేదు అని ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడు. సో దానికి ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ కూడా గేట్స్ ఓపెన్ చేసి బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు బిగ్ బాస్ అసలు ఉండకూడదని చెప్పారు. సో ఆ దెబ్బతో అభయ్ అన్నకి దిమ్మ తిరిగిపోయింది. బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు అని అనగానే అభయ్కి అర్థమైపోయింది. సో తనే అలాగా మాట్లాడాడని చెప్పేసి తనకి సిచ్యువేషన్ అంతా అర్థమైంది. సో అప్పుడే వాళ్ళందరి టీంని నేను చీఫ్గా ఉండి
మీరు ఓడిపోయినందుకు ఒకవేళ ఏదన్నా వచ్చినా సరే నేను భరిస్తాను, బట్ నా బిహేవియర్ వల్ల మీకేమన్నా ఎఫెక్ట్ అయినా సరే మీరు నా తప్పును క్షమించండి అన్నట్టుగా వాళ్ళ టీం అందరితో కూర్చొని చెప్పాడు అన్న. చెప్పాడు కానీ బట్ టీం కోసం ఎంతైనా లాస్ట్ మినిట్ వరకు అట్లీస్ట్ మీరు ఓడిపోయినా పర్లేదు, లాస్ట్ మినిట్ వరకు టీంతో నించోవడం ఈజ్ ద ఇంపార్టెంట్. అది చేయలేదన్న మీరు. అండ్ సో బిగ్ బాస్ అయితే విన్ అయిన టీంకి ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. ఏంటి అంటే విన్ అయిన టీంలోనే మీకు ఆపోజిట్గా ఒకటే పర్సన్ ఉంటారు క్లాన్లో చీఫ్గా మళ్ళీ పోటీ పెట్టడానికి. అందులో మీరు రెడ్ ఎగ్ ఎవరికైనా ఇచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు అని ముందు డే చెప్తారు. నెక్స్ట్ డేకి మీరు ఎవరికి ఇస్తారో ఆలోచించి చెప్పండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే నిఖిల్ తోటి చెప్తారు. అప్పుడు నిఖిల్ మాత్రం నిఖిల్ ఇప్పుడు ఆబ్వియస్లీ అతను క్లాన్లో ఉన్న మెంబర్స్ అందరూ తనకి సపోర్ట్, మేము ఏమేమి చేసాం, మా క్వాలిటీస్ ఏంటి అని చెప్పుకోవడానికి వెళ్తారు. అట్లా వెళ్ళినప్పుడు సీత కూడా వెళ్ళేసి నేను కొంచెం గేమ్స్ అన్నీ బాగా ఆడాను అండ్ కొంచెం థింకింగ్ కూడా బాగానే ఉంటుంది, నేను మాట్లాడే విధానం కూడా మెచ్యూర్గానే మాట్లాడుతాను, మరి చైల్డిష్గా అయితే బిహేవ్ చేయను, అన్నీ కన్సిడర్ చేసి ఒకసారి నా గురించి అయితే ఆలోచించు అని తను అపీల్ అయితే చేసుకుంది నిఖిల్ దగ్గర. సో అదే విషయం వెళ్ళి నిఖిల్ అండ్ సోనియా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి సీత చెప్పింది అని చెప్పేసి అంటే వెంటనే సోనియా అంటే నీకు తెలుసు కదా ఎవరికి ఉన్నాయో లీడర్షిప్ క్వాలిటీస్, ఇంకేంది మరి అంటే నీకు నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఎంత ఉన్నాయో తెలుసు కదా అని చెప్పేసి ఇండైరెక్ట్గా నిఖిల్కి హింట్ ఇచ్చింది అని అయితే అనిపించింది. ఎందుకంటే నిఖిల్ తోటి కొంచెం గొడవలాగా పెట్టుకోవడం, మాట్లాడకపోవడం, అయినా ఇట్లా డైలాగ్ వేయడం, సో దానివల్ల తను కూడా తన ఎక్స్ప్రెషన్ కూడా షేర్ చేసింది దట్ ఆ రెడ్ ఎగ్ నాకే ఇవ్వు అని చెప్పేసి. సో నెక్స్ట్ డే అందరూ కూర్చోబెట్టి బిగ్ బాస్ అడిగినప్పుడైతే రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తారు అపోనెంట్గా అన్నప్పుడైతే నిఖిల్ అయితే సీతాకి ఇవ్వకపోవడం అన్యాయం, బట్ తన స్మార్ట్ డెసిషన్ ఏంటంటే వాళ్ళ క్లాన్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళకి ఇస్తే మళ్ళీ చీఫ్గా అతనే ఉంటాడు కదా, సో అది కూడా తన స్ట్రాటజీ ఉండొచ్చు. ఇప్పుడు అతను ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాల్సింది అతను అన్నప్పుడు ఆపోజిట్గా ఇప్పుడు సీతాకి ఇచ్చినా సరే పోనీ పృథ్వీకి ఇచ్చినా సరే తనకి ఈక్వల్ కాంపిటీషన్ ఇస్తారు. సో సోనియా అయితే ఇవ్వలేదు అని అనుకున్నాడేమో, మేబీ తెలియదు, బట్ ఇవ్వడం అయితే సోనియాకి ఇచ్చాడు. తను కూడా ఫీల్ అయింది, నీకు నేను ఆపోజిషన్లో నేను ఓడిపోవాలనే నువ్వు నాకు ఇచ్చావు అని చెప్పేసి. సో దాని మీద అట్లీస్ట్ సీతాకి ఇచ్చిన హ్యాపీ, అట్లీస్ట్ నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేది. అది దొరకలేదు. ఆ రెడ్ ఎగ్ వచ్చిన తర్వాత ఎవరు చీఫ్గా పోటీ చేయడానికి అర్హుడు అనే దాని గురించి మళ్ళీ ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు. ఒక నడకన వెళ్ళాలి అని, అది వీపు పైన ఒక 2 ప్లేట్స్ పెట్టేసి అందులో బాల్స్ పెట్టి అది కింద పడిపోకుండా ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్కి వెళ్ళాలి. అదైతే స్టార్టింగ్లో మన సోనియాకైతే అస్సలు నడవడానికి రాలేదు. 2 నిమిషాలు ఇట్లా నడవగానే పోయింది, అన్ని కింద పోతే పడిపోతూనే ఉన్నాయి. నిఖిల్ అయితే సూపర్గా ఆడి గెలిచాడు. తన స్టామినా కూడా గుడ్, అదంతా గుడ్. బట్ సీత కూడా ఒక విషయంలో డిస్కషన్ చేస్తూ ఎవరితో నబీల్తో డిస్కస్ చేస్తూ వాక్ చేసేటప్పుడు డిస్కస్ చేస్తూ ఏమంటుందంటే ఇప్పుడు తను సోనియాకి ఇస్తాను నేను రెడ్ ఎగ్ అనగానే ఓ హ్యాపీగా నిన్న అని చెప్పేసి నేను ఎంజాయ్ చేయలేను కదా, మాకు కూడా కొంచెం అనిపిస్తుంది కదా అవ్వాలి అని చెప్పేసి. సో అది కూడా ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఎలా, నేను అందుకే ఏడుస్తూ అక్కడికి వెళ్ళి పడుకుంటే నిఖిల్ వచ్చి అడిగితే తను కూడా చెప్పింది నాకు కూడా ఇంట్రెస్టెడ్ కదా అన్న విషయం కన్వే చేసి నువ్వు ఇవ్వలేదు, ఏ క్వాలిటీస్ చూస్ చేసావని కూడా అందరికైనా అనిపిస్తుంది. ఎవరైనా ఫీల్ అవుతారు ఒక చీఫ్ అవ్వడము అని అంటే ఒక 1 వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వడం. సో తనకు అది దక్కలేదు కాబట్టి ఆబ్వియస్లీ ఫీల్ అయింది. అది జనరల్గా ఎవరైనా ఫీల్ అవుతారో, వాళ్ళకి ఛాన్స్ అంత బాగా ప్లే చేసిన తర్వాత ఛాన్స్ రాకపోతే. దాంతోపాటు పృథ్వీ కూడా టఫ్ ఫైట్ ఇచ్చాడు ఆపోజిట్ టీంతో. మోస్ట్ ఆఫ్ ద ఎగ్స్ తనే కాపాడు, తనే సేవ్ చేశాడు, వాళ్ళకి బ్రేక్ చేశాడు, అన్నీ చేశాడు. సో అతను కూడా నాకెందుకు ఇవ్వలేదు అన్న ఫీలింగ్ అయితే ఉంది. అతను కూడా వచ్చి నిఖిల్ అండ్ పృథ్వీ వచ్చి నువ్వు ఏ రీజన్ తోటైతే సోనియాకి ఇచ్చావు, ఏ పాయింట్స్ని కన్సిడర్ చేసి ఇచ్చావు అని అన్న విషయం అయితే నిఖిల్ అడుగుతాడు. పృథ్వీ అడుగుతాడు నిఖిల్ని. నిఖిల్ వెంటనే యాక్చువల్లీ నేను తనలో క్వాలిటీస్ ఏం చూసానంటే మన టీంలో నా తర్వాత ఇద్దరు జడ్జ్మెంట్ లాగా పాస్ చేసేయగలిగేది సీత అండ్ సోనియా, బట్ సీత కొంచెం ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో అందుకని ఆ పాయింట్లో సీతాని కన్సిడర్ చేయలేదు.
అండ్ నెక్స్ట్ పృథ్వీ నిన్నెందుకు కన్సిడర్ చేయలేదు, నువ్వు అగ్రెసివ్గా వెళ్ళిపోతూ ఉంటావు దేనికైనా సరే, అగ్రెషన్ వల్ల నిన్ను కూడా కన్సిడర్ చేయలేదు అని చెప్తాడు నిఖిల్. బట్ ఆయనది ఉద్దేశం అది కాదు, అది కూడా ఒక స్ట్రాటజీ. హీ ప్లేన్ ద గేమ్ వెల్. సో మీకు కనుక ఇది ఓవరాల్ ఈరోజు ఎపిసోడ్. రేపు నాగార్జున సార్ వచ్చిన తర్వాత ప్రేరణను ఖచ్చితంగా తిడతారు, ఎందుకంటే తను యూజ్ చేసిన వర్డ్ కరెక్ట్ కాదు కాబట్టి. అండ్ పృథ్వీ అయితే ఫుల్ అగ్రెసివ్ మోడ్లో ఆడారు, దాని గురించి కూడా ఫుల్గా పృథ్వీకి కూడా పడతాయి తిట్లు. అండ్ ఇంకొకటి అభయ్ అన్న అసలు టీంకి సపోర్ట్ చేయకుండా జస్ట్ కూర్చుండిపోయాడు, అది కూడా అన్నది కరెక్ట్ కదా, అది కూడా రాంగ్. సో ఈ ముగ్గురికైతే రేపు సార్ గట్టిగా వార్నింగ్ ఇస్తారు అని అనిపిస్తుంది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ డే 19 ఎపిసోడ్, డే 19 సెప్టెంబర్ 20 ఎపిసోడ్ రివ్యూ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే, నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ద్వారా నాకు సపోర్ట్ తెలియజేయండి. అందులో నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే 589 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వీడియోస్తో కొంచెం వైరల్ అయ్యి ఇంకా కొంచెం మంది సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.